అందరికీ నమస్కారం. విఆర్ఎం మీడియా దర్శనం ప్రోగ్రామ్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో గల సుగులవారి తోట ఎస్పీ ఆఫీస్ రోడ్డు ఖమ్మంలో శ్రీ అన్నపూర్ణాంబ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. नमः पार्वती पतये हर हर महादेव। ओम राजाधिराजाय प्रसन्नयसाहिने नमो भजं वै श्रवणाय महे समय कामान् कामकामाय ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवं वेदोक्षुमनदिवमन्त्रपुष्पं समर्पयामि आत्मप्रदक्षिणमस्कारां सर्वोपचारपूजां समर्पयामि। अस्मिन् ग्रामे ब्रह्मक्षत्रिय शूद्रादिवर्गकलाकार्य दिग्विजय सिद्धिरस्तु तत्फलं परमेश्वरार्पणमस्तु। ఆలయంలో నిత్యం ధూప దీప నైవేద్యాల కార్యక్రమాలు జరిపే ప్రధాన అర్చకులు ఉన్నారు. వారితో మాట్లాడి ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. పాదంపూడి పార్వతీశం శర్మ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో గత 27 సంవత్సరాలుగా అర్చకత్వం చేస్తూ స్వామివారి సేవలో కొనసాగుతూ ఉన్నాను. ఈ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం 1943లో అక్షయ చిత్రభాన సంవత్సరం మహాశివరాత్రి రోజు యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. సుగుల వంశీయులు ఈ యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి కూడా వారే పాలిస్తూ ఉన్నారు. తర్వాత గత 30 సంవత్సరాల క్రితం దేవాదాయ శాఖ అధీనంలోకి వచ్చింది. అప్పటి నుంచి వారి యొక్క పర్యవేక్షణలో దేవాలయ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క ఆలయాన్ని సుగుల వంశీయులు కాశీలో వెళ్ళి దర్శనార్థం వెళ్ళినప్పుడు వారికి కాశీ విశ్వేశ్వరుడు
వారికి సాక్షాత్కరించి మీకు యొక్క ఆలయాన్ని నిర్మించుకోమని ఒక ఆజ్ఞ చూడడంతో వారు అక్కడ ఈ యొక్క శివలింగాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఖమ్మం పట్టణాన్ని కొంగు బంగారై కాశీ విశ్వేశ్వర వారి యొక్క భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ ఉన్నాడు. ఇక దేవాలయంలో 2003 సంవత్సరంలో ఈ వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి తర్వాత ఇక్కడ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేసి దేవాలయాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. 2012లో భక్త మండలి ఏర్పడి దేవాలయం మరింతగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ దేవాలయానికి వినాయక చవితి, శ్రావణ మాసంలో అమ్మవారి పూజలు, ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు, కార్తీక మాసంలో శివాభిషేకాలు, శివరాత్రికి మహా కళ్యాణం ఇటువంటి కార్యక్రమాలకి భక్తులు అశేషంగా వస్తారు. ఇక ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏంటంటే అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర దేవాలయంలో ఒక కాలభైరవ స్వామిని కూడా 2015 సంవత్సరంలో ప్రతిష్ఠించి ఇక కాశీ విశ్వేశ్వరుడిగా యొక్క అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది ఖమ్మం పట్టణంలో. ఈ యొక్క దేవాలయంలో ఏంటంటే గణపతి నవరాత్రి ఉత్సవాలు అనేవి మహాగణపతికే చేస్తూ ఉంటాం. దేవీ నవరాత్రి ఉత్సవాలు కూడా మూల విరాటికి మేము చేయడం గత 60 సంవత్సరాలుగా దేవాలయాలు అలాగే జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా మేము మూల విరాటికే దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుతూ ఉంటాం. ఈ కాలభైరుడు వచ్చినప్పటి నుంచి ప్రతి అష్టమి అమావాస్య రోజు కూడా కాలభైరవ స్వామి విశేషంగా అభిషేకం, ఆ స్వామివారికి కాలభైరుడికి గారెల దండ సమర్పిస్తారు. భక్తులందరి కోరిక ఏంటంటే కాలభైరుడికి చేస్తే విఘ్నాలని తొలుగుతాయని, యొక్క ఏలినాడి శని దోషాలు కానీ సమస్త గ్రహ దోషాలు కానీ శత్రుబాధలు కానీ తొలగుతాయనే విశేషమైనటువంటి ఇదితో భక్తులు కూడా విశేషంగా అష్టమి అమావాస్య రోజు వస్తూ ఉంటారు. అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ప్రతి సోమవారం మరియు మహాశివరాత్రి రోజు విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నాగుల చవితి రోజు కూడా ఇక్కడ ఇదివరకు ఇక్కడ ఒక పుట్ట ఉండేది కాబట్టి భక్తులు విశేషంగా వచ్చేవారు. ఇప్పటికీ కూడా అదే కొనసాగుతూ ఉంది. ఇక మా దేవాలయంలో దేవాలయం ప్రతిష్టాపించిన కూడా ధ్వజారోహణ యొక్క జ్వాలాతోరణ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రప్రథమంగా మా దేవాలయంలోనే జరుగుతూ ఉంది. ఇప్పుడు పలు దేవాలయాల్లో కూడా చేస్తూ ఉన్నప్పటికీ మా దేవాలయంలో 80 సంవత్సరాలుగా కూడా జ్వాలాతోరణం అనేది మాకు అప్పటి నుంచి వస్తున్నటువంటిది ఇక వార్షికంగా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాస గౌరీ పాడ్యం రోజు అన్నదానం వితరణ అనేది కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. భక్తులు కూడా విశేషంగా వచ్చి ఒక స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. ఇక ప్రత్యేకించి ఏంటంటే శివరాత్రి మహావైభవంగా జరుగుతుందండి ఇక్కడ కార్యక్రమాలు. కళ్యాణం తెల్లవారుజాము నుంచి అభిషేకాలు, రాత్రి లింగోద్భోగాల అభిషేకం, స్వామివారి కళ్యాణం కూడాను. భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఏంటంటే కాశీ విశ్వేశ్వరుని పూజించినట్టుగా భావించి ఈ యొక్క అనుభూతిని పొందుతూ ఉంటారు. దేవాలయం యొక్క పాలక మండలి సభ్యులు ఉన్నారు. ఆలయం గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. ఓం నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నా పేరు సుగ్గల పూర్ణచంద్రరావు. దేవాలయం యొక్క వంశపారంపర్య ధర్మకర్తగా ప్రస్తుతం ఉన్నాను నేను. మా పూర్వీకులు 1943వ సంవత్సరంలో సుమారు ఎకరం స్థలము ఈ దేవాలయానికి ఇచ్చి కాశీపట్టణం నుంచి శివలింగం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. తర్వాత ఈ దేవాలయానికి ధూపదీప నైవేద్యాల కొరకు ఇబ్బంది కలగకుండా ఖమ్మం పట్టణంలో 3 ఆస్తులు కూడా ఇచ్చారు. ప్రస్తుతము 2 ఆస్తులు అవి కూలిపోయే దశలో ఉన్నాయి. ఒక ఆస్తి మీద మటుకు ఆదాయం వస్తున్నది, అది కూడా మంచి కమర్షియల్ ఏరియాలో ఉన్నది. తర్వాత 2012వ సంవత్సరంలో ఇక్కడ భక్తులు కొంతమంది కలిసి భక్త మండలిగా ఏర్పడి దేవాలయాన్ని నవీకరణ చేశారు. ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నవి. ప్రస్తుతము కాలక్షేప మండపం నిర్మాణం జరుగుతున్నది. దానికి భక్తులచే సహాయ సహకార్యాలు తీసుకుంటున్నాము. పక్కన 1300 గజాల స్థలం ఉన్నది. దానిలో కూడా కళ్యాణ మండపం నిర్మిద్దామని చెప్పి తలబెట్టాము. ఇవన్నీ పనులు జరుగుతున్నవి. భక్తుల సహాయ సహకారాలు కావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం యొక్క కార్యనిర్వాహకారి గుల్లపల్లి శేషగిరి. ఈ దేవాలయంకు నేను వరంగల్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినాను. ఈ దేవాలయం భక్త మండలి వారితో డోనర్ల వారితో కాలక్షేప మండపం నిర్మాణం పనులు చేపట్టడం జరుగుతున్నది.
అటు నిర్మాణం పనులకు మా యొక్క అధికారుల దగ్గర నుంచి పర్మిషన్, డోనర్ పర్మిషన్, అన్ని అనుమతులు కూడా తీసుకోవడం జరిగినది. ఈ పని కూడా అందరి సహాయ సహకారాలతోటి మంచిగా జరగాలని చెప్పని అనుకుంటున్నాను. నా పేరు చారుగుండ్ల వెంకటేశ్వరరావు, అన్నపూర్ణాంబ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం భక్త మండలి అధ్యక్షుడిని. 2012లో మేము ఒక సుమారు 40 మంది ఔత్సాహికులం ఒక సంఘంగా భక్త మండలిగా ఏర్పడి దేవాలయాన్ని ఆధునీకరించి మరమ్మతులు కూడా చేసాం. ఈ ప్రాకార మండపం, ఇప్పుడున్న ఈ సాలహారాలు, ముఖద్వారాలు ఇవన్నీ కూడా భక్తుల సహాయ సహకారాలతో భక్త మండలి చేపట్టిన పనులు. ఇప్పుడు అదనంగా కాలక్షేప మండపం కూడా నిర్మాణం చేపట్టాము భక్తుల సహాయ సహకారాలతో. దీనికి గతంలో మా సుగ్గుల పాండురంగారావు గారు, ప్రస్తుత చైర్మన్ శ్రీ పూర్ణచంద్రరావు గారు, మా అర్చకులు గౌరవనీయులు శ్రీ బాదంపూడి పార్వతీశం శర్మ గారు మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆలయ రజతోత్సవ వేడుకలు కూడా ఒక 5 సంవత్సరాల క్రితం ఘనంగా నిర్వహించాం భక్త మండలి ఆధ్వర్యంలోనే. ఇంకా ఈ నిర్మాణాలు ఇక్కడ ఆలయంలో రాయి పరచుట, పక్కన కాలక్షేప మండపం నిర్మాణం ఉన్నాయి. అది కూడా భక్తుల సహాయ సహకారాలతో అండదండలతో పూర్తి చేస్తాం అనుకుంటున్నాము ఆ విశ్వేశ్వర దయ వల్ల. నా పేరు అనుమల రామాచారి. ఈ భక్త మండలి 2011 సంవత్సరంలో ఏర్పడింది. అప్పటి నుండి కూడా నేను దీనికి కోశాధికారిగా నిర్వహిస్తున్నాను. మా ప్రెసిడెంట్, సెక్రటరీ గారు వారు మాకు చాలా అండదండగా ఉండి మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విషయాల్లో సహకరించి నాకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. దీనికి గౌరవనీయులైన పార్వతీశం గారు, రెండవది ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ గారు, ఇంకా నాగేశ్వరరావు గారు, ఇప్పుడు వచ్చినటువంటి ఈవో గారు, ఈ ఆయన్నున్న భాగం అజితా గారు కూడా బాగా నాకు కోఆపరేషన్ చేసుకుంటూ నాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటిదే ఇంకా కావాలని మరీ కోరుకుంటూ ఇంకా దీన్ని బాగా డెవలప్ చేయాలని మా అభిప్రాయం ఉన్నది. అందుకు ప్రజలందరూ కూడా సహకరించి మాకు చేదోడు వాదోడుగా ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన తమరందరికీ మరియు గుడి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. నా పేరు భాగం అజిత అండి. నేను 2011 నుంచి భక్త మండలిలో ఉన్నాను, మహిళా సభ్యురాలిగా. ఇక్కడ ఏ అకేషన్స్ జరిగినా కానీ నేను యాక్టివ్గానే పాల్గొని భక్తులకు మరియు పెద్దలకు, అయ్యగారికి, వీరందరికీ నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాను. నాకు చేతనైనంత వరకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వచ్చి వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతానండి. తర్వాత ఇక్కడ ఫస్ట్ నుండి డెవలప్ అయిన తర్వాత భక్తులు కూడా పెరిగారు. చాలా బాగుంది గుడి. అంతకుముందు ఎవరు ఎక్కడ గుడి అని అడిగేవాళ్ళు, ఇప్పుడు అందరికీ తెలిసిపోయి బాగా ప్రచారం అయింది. బాగుంది గుడి కూడా, చాలా బాగుంది అని అంటున్నారు జనాలందరూ కూడా. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఆలయంలో దర్శనానికి వచ్చిన భక్తులు ఉన్నారు. ఆలయం గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. నా పేరు రామగిరి నాగమణి. నేను 38 సంవత్సరాల నుంచి ఈ గుడికి వస్తున్నాను. నేను ఇక్కడ సేవ చేస్తాను. నేను ఇక్కడ డెవలప్ అయిందంటే భక్త మండలి ఏర్పడ్డ కాంచి డెవలప్ అయిపోయిందండి. భక్త మండలి వాళ్ళు బాగా చేస్తున్నారు. అయ్యగారు కూడా వచ్చిన కాంచి బాగా చేస్తున్నారు. అయ్యగారి వల్ల కూడా మంచి జరుగుతుంది. మేము ఈ దేవుడినే నమ్ముకుంటున్నాము. మాకు ఈ దేవుడే మాకు ఇలవేలుపు. నేను 38 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటాను, ఈ బజార్లోనే ఉంటాను. మాది ఇక్కడే, మా పిల్లలు కానీ అందరు కానీ ఇక్కడే ఉంటాం. మేము అందరం సేవ చేస్తూ. కానీ అయ్యగారు వల్ల మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అయ్యగారు చాలా బాగా చేస్తున్నారు. మాకు ఇంకా ఈ అయ్యగారే కావాలని మేము కోరుకుంటున్నాం. ఈ భక్త మండలి వాళ్ళు కూడా బాగా చేస్తున్నారండి. మాకు ఈ భక్త మండలి వచ్చిన కాడ నుంచి మంచి అభివృద్ధి అయిపోయింది గుడి. అది వరకు మంచిగా లేదండి, ఇప్పుడే బాగా డెవలప్ అయిపోతుంది. ఇంకా భక్తులు ఎవరైనా ఒక విరాళాలు ఇచ్చిన వారు రావాల్సిందిగా కోరుతున్నామండి. నా పేరు కాటం ప్రమీల. నేను 15 సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నాను. మా పాపలకు కానీ ఎవరికైనా మంచిగా ఏమైనా కోరికలు తీరాలంటే ఇక్కడ తప్పనిసరిగా పూజ చేయాల్సిందే. అయ్యగారు మంచిగా చేస్తారు. ఏదన్నా సరే అయ్యగారు అన్నీ మంచిగా చెప్తారు. పూజారి గారు చెప్పి అన్నీ ఏ పూజ చేసినా అంతా మంచి జరుగుతుంది. అన్ని కోరికలు నెరవేరుతున్నాయి. నా పేరు చంద్రకళ. 20 ఏళ్ళ నుంచి వస్తానండి. మంచి జరుగుతుంది. అయ్యగారు కూడా బాగా చేస్తున్నారు పూజలు. ఎక్కడికి పోయినా ఇక్కడికి వస్తేనే తృప్తి ఉంటుంది మాకు.
చాలా బాగుంటుంది ఇక్కడ. ఏదైనా కోరికలైనా కోరుకున్నా కూడా మంచి తీరుతాయి. మళ్ళీ వస్తాం, మళ్ళీ దర్శనం చేసుకుంటాం. పిల్లలు అందరం వస్తామండి. శ్రీనివాస్ ప్రకాష్ నగర్లో ఉంటాం. నా పేరు పుష్పలత అండి. గత 15 సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నాను. పిల్లల ఆరోగ్య విషయం అయితే కానివ్వండి, చదువు విషయం అయితే కానివ్వండి, అయ్యగారి సలహాలతోటి మేము ఇక్కడికి వచ్చి అతను చెప్పిన ప్రకారంగా పూజలు చేయించుకునే వాళ్ళం. అన్ని సకరంగానే నడుస్తున్నాయి. మాకెంతో నమ్మకం కలిగి ఎప్పుడు ఇక్కడికే వస్తున్నాము. ఇక అయ్యగారు కూడా చాలా బాగా చేస్తూ ఉంటాడు. ఆ నమ్మకంతో మేము వస్తున్నాం. థ్యాంక్ యూ అండి. నా పేరు నరసింహారావు అండి. మాది శుక్రవారపేట, ఖమ్మం. మాకు ఈ టెంపుల్ అంటే చాలా ప్రాముఖ్యత. ఎక్కడికి వెళ్ళినా సరే, వేములవాడ వెళ్ళినా కూడా మేము ఇక్కడ దర్శనం చేసుకొని వేములవాడ వెళ్తాము. ఏ దేవస్థానానికి వెళ్ళినా ఫస్ట్ శివయ్యని దర్శనం చేసుకున్న తర్వాత ఈ శివయ్యని దర్శనం చేసుకున్న తర్వాత ఈ శుక్రవారి తోట అంటే ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. చాలా పురాతనమైనటువంటి దేవస్థానం ఇది. స్వయంభూ చాలా చాలా గొప్ప విశేష కలటువంటి పుణ్యక్షేత్రం ఇది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని ఎటు వెళ్ళినా అన్ని శుభాలే జరుగుతాయి. ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ సాధక బాధలు కానీ ఏమీ ఉండవు. అంతా మంచిగా జరుగుతుంది. అందులో మాకు ఈ అయ్యగారు చాలా కాలం నుంచి బాగా తెలుసు. వీళ్ళ అన్నయ్య గారు కూడా శివుని పూజించుకుంటూ మన బ్రాహ్మణ బజార్లో అన్నయ్య గారు ఉంటారు. ఆ అన్నయ్య గారు కూడా మాకు బాగా తెలుసు. ఈ అయ్యగారు బాగా తెలుసు. ఈ క్షేత్రం ముఖ్యంగా మహత్యం, చాలా గొప్ప మహత్యం ఇది. ఈ క్షేత్రానికి ఎవరైనా భక్తులు దర్శించుకుని వస్తే మళ్ళా రావాలనే ఆలోచనే ఉంటుంది. కానీ ఈ క్షేత్రానికి అంత మహిమ ఉన్నది, అంత గొప్ప మహిమ ఉన్నది. ఓం నమః శివాయ. లక్ష్మీ కనకదుర్గ లక్ష్మీ కనకదుర్గ
అందరూ సహకరించాలి సార్. అక్కడ చివరి దాకా కడుతున్నారు సార్. ఒకటే ఇదంతా బాగుంది. చివరి దాకా మామూలు కొద్దిగా 2 అడుగులు వెడల్పు కుదరదు. మన అర్థం అంతవరకు 17 అడుగులు ఇంతవరకు సుమారు దేవాలయానికి ముఖ్య అతిథిగా ఖమ్మం పట్టణ నగరం మేయర్ నీరజ గారు మరియు కార్పొరేటర్ కామర్తపు మురళి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సుగ్గులవారి తోటలో ఎస్పీ ఆఫీస్ రోడ్లో శివాలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. నెల రోజుల నుంచి కార్తీక మాసం ఉత్సవాలు అన్ని శివాలయాలు కూడా శివుడి నామంతో మారుమోగిపోతున్నాయి. ఈ రోజుతో లాస్ట్, ఈరోజు పాడ్యమి, ఈరోజు అన్నదానం. ప్రతి సంవత్సరం కూడా ఈ శివాలయంలో అన్నదానం చేయటం జరుగుతుంది. అలాగే మన పూర్ణచంద్ర గారు చైర్మన్ గారు, అలాగే మెంబర్స్ అందరూ, అలాగే ఈఓ గారు, ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే భోజనాలు పెట్టడానికి కూడా గుళ్ళో ఏది వచ్చినా సరే కార్యక్రమం భక్త మండలి చాలా బాగా పనిచేస్తారు. వీళ్ళందరూ కూడా మన అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు, అలాగే కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసం అయిపోయింది. అన్ని మాసాల్లో కంటే కార్తీక మాసం చాలా పవిత్రమైంది. చాలా అందరూ కూడా చాలా లేడీస్ బాగా భక్తిభావంతో పనిచేయటం, అన్నీ చేసుకుంటూ పూజలు చేయటం. ఎందుకంటే వ్రతాలు కానీ అన్నదానాలు కానీ అలా నదీ స్నానాలు పొద్దున్నే లేచి దీపారాధనలు ఇలాంటివన్నీ కూడా ఈ కార్తీక మాసంలో చేయటం జరుగుతుంది. దాని విశిష్టత అంతా మనకందరూ శివపురాణంలో అంతా ఉంటుంది. అందరూ కూడా శివపురాణం చదివి అన్నీ కూడా చేయటం జరుగుతుంది. మనం మరొక్కసారి అందరికీ కూడా భక్తులందరికీ, అలాగే మన శివాలయం మన చైర్మన్ గారికి, అలాగే అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుస్తూ థ్యాంక్ యూ. ఈరోజు సుగ్గులవారి తోట మా మేయర్ గారి డివిజన్ ఇది. ఇక్కడ శ్రీ అన్నపూర్ణాంబ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన భక్త మండలి వారి ఆధ్వర్యంలో ఇక్కడ ట్రస్టీ చైర్మన్ పూర్ణచంద్రరావు గారు, సుగ్గుల పూర్ణచంద్ర గారు, వీళ్ళ పేరు ఈ బజారు వీళ్ళ పేరు మీద ఉంది. ఈ ట్రస్టీకి సంబంధించిన దేవస్థానం ఎండోమెంట్లో ఉన్న ట్రస్టీ ఉంటారు, మెంబర్లే మారుతూ ఉంటారు. మరి దాదాపుగా 30-40 సంవత్సరాలుగా అంటే చాలా ప్రాశస్త్యమైన దేవాలయం ఇది. మరి ఈ దేవాలయంలో మరి కార్తీక మాసం సందర్భంగా ఈరోజు గౌరీ పాడ్యమి చివరి రోజు, కార్తీక మాసానికి చివరి రోజు. మరి భక్తులందరూ కూడా ఇవాళ దాదాపు 4000 మందికి ఇవాళ అన్నప్రసాదన కార్యక్రమం ఈ మన భక్త మండలి వారు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. అదే తప్ప టెంపుల్ డెవలప్మెంట్ కూడా మరి మా మేయర్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా 150 అడుగుల డెప్త్ తోటి, దాదాపు 15-18 అడుగుల వెడల్పుతోటి ఇక్కడ మన ఒక హాల్ని కూడా కడుతున్నారు. అంటే భక్తుల సౌకర్యార్థం రేపు రాబోయే రోజుల్లో చిన్న ఫంక్షన్లు చేసుకున్నా కానీ అద్భుతంగా ఉంటుంది. ఈ డెవలప్మెంట్లో మరి వీళ్ళందరూ కూడా భాగమైనందుకు మరి మేమందరం కూడా మా మేయర్ గారి తరఫున, మా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇదండి ఈరోజు కార్తీక మాస ఆఖరి సోమవారం సందర్భంగా శ్రీ అన్నపూర్ణాంబ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలకు విశేషంగా భక్తజనులందరూ పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులయ్యారు. ఈ యొక్క ఆలయ కమిటీ మరియు ఈవో వారి ఆధ్వర్యంలో భక్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా దర్శనం ప్రోగ్రాం.